మేము స్నానం చేసేటప్పుడు ఒక రూమ్ దగ్గర ఒక పర్సన్ తచ్చాడుతున్నట్టుగా అనుమానంగా ఉంది. దీని విషయంలో మేము వార్డెన్కు చెప్పినా కూడా వార్డెన్ పట్టించుకోవట్లేదు అని మేము ఆందోళన చెందుతున్నామని చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఫింగర్ ప్రింట్ టీమును కూడా పిలిపించి వాళ్ళు ఎక్కడైతే సస్పిషన్ ఉందన్నారో అక్కడ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ రావడం జరిగింది. ఆ 2 ఛాన్స్ ప్రింట్స్ తో పాటు ఒక 5 వ్యక్తులు ఎవరైతే వీళ్ళ మెస్సులోనే పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది అన్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు నేను ఫిజికల్గా చూడడం జరిగింది. ఆ బాత్రూమ్ పక్కనే వాళ్ళకి 2 రూమ్లు వేసి వాళ్ళకి అకామిడేషన్ అక్కడే యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఆ బాత్రూమ్కు దగ్గరగా తిరిగే యాక్సెస్ అయితే అవకాశం ఉంది అక్కడ. సో అందుకని వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వెంటనే తీసుకొని వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా ఇప్పుడు స్కాన్ చేసి మళ్ళీ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి పంపించినాము. వాళ్ళు వెరిఫై చేసి చెప్తారు. అదేవిధంగా వీళ్ళు ఎవరైతే అనుమానించారో ఆ వ్యక్తుల 5 దగ్గర 11 ఫోన్లు ఉంటే 11 ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ ఫోన్లలో రాత్రంతా కూడా మా సిబ్బంది వెరిఫై చేశారు. వీడియోస్ ఎటువంటి అబ్సీన్ వీడియోస్ అయితే లభించలేదు వీడియోస్లో. అయినా సరే ఏమన్నా చేసి డిలీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాటిని మళ్ళీ మేము క్యాట్కు పంపించి డిలీటెడ్ వీడియోస్ కూడా ట్రేస్ చేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం.